తమిళనాడు రాజకీయాలలో అన్ని సంచలనాలే చోటు చేసుకుంటున్నాయి. విజయ్ సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయ పార్టీ స్థాపించడము, ముఖ్యమంత్రి కావడము కొద్ది మాసాల వ్యవధిలో జరిగిన పరిణామం. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే కనుక అన్నామలై పోలీస్ అధికారి ఉద్యోగాన్ని కాదనుకుని రాజకీయాల్లోకి రావటం, మునిపెన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీని ఆ రాష్ట్రంలో నిలబెట్టే ప్రయత్నం చేయడం, ఇవి నిన్న మొన్నటి జరిగిన పరిణామాలు. అన్నామలై పార్టీని కాదని ఆయన సొంత రాజకీయ వ్యవస్థను ప్రారంభిస్తున్నారు, రాజకీయ సంస్థను. అయితే ఇక్కడ రెండు సామ్యాలు, రెండు పోలికలు బీజేపీ విషయంలో. అన్నామలై ఒకప్పుడు మనకు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయినప్పుడు ఒక మాస్ డెలివరీతో, డైలాగ్ డెలివరీతోని ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్ళి అంతకు మునుపు లేని ఈ బీజేపీ ఊపును ఆయన తెలంగాణలో బండి సంజయ్ తీసుకురావడం అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత రాజాసింగ్, వీళ్ళంతా వ్యక్తులుగా ప్రభావం చూపించిన వాళ్ళు. అటు బండి సంజయ్ కానీ ఇటు రాజాసింగ్ కూడా హైదరాబాద్ నగరంలో ఆ మాటకు వచ్చే తెలంగాణలోనే ఒక వ్యక్తిగా పార్టీని కాదని ఇమేజ్ సంపాదించుకున్న నాయకులు. అంటే వారు చొరవతో వెళ్ళడము, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరికంటే ముందు అక్కడ ఉండడము, చాలా బోల్డ్గా మాట్లాడము, ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకోవడము. ఇందులో తెలంగాణలో అటు బండి సంజయ్ ఇటు రాజాసింగ్ ఇద్దరు కనబడతారు. సరిగ్గా అన్నామలై కూడా తమిళనాడు రాజకీయాలలో అదే పాత్రలో ఉన్నారు. విచిత్రం ఏమిటంటే, యాదృచ్ఛికమో విచిత్రమో తెలియదు కానీ రాజాసింగ్ బీజేపీని వదిలి ఆయన న్యూట్రల్గా ఉన్నారు. బహుశా అన్నామలై రాజీనామా తర్వాత ఆయన కూడా ఆయన మాట్లాడిన మాటలు ఢిల్లీ పెద్దలు లేదా పార్టీ పెద్దలు అన్నామలై రాజీనామా విషయంలో పునరాలోచన చేయాలి, లేదా పార్టీ కోసం పనిచేసే వారిని కాపాడుకోవాలి అని తన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంలో ప్రస్తావించడం. అన్నామలై కూడా వారన్నారు తాను రాజీనామా చేయడానికి గల కారణాలేమిటి, ఏ కారణం వల్ల రాజీనామా చేయవలసి వచ్చింది, ఈ విషయాలను మాట్లాడింది. ఆయన రాజీనామా చేసి చెన్నై చేరుకున్న తర్వాత భారీ జనసందోహం ఆయనకు స్వాగతం పలికింది. తమిళనాడు రాజకీయాలలో మధ్యవాద మార్గాన్ని తీసుకొస్తుందని వారు అంటున్నారు. ఏమిటి మధ్యవాదం? తమిళ వెట్రి కళగం పార్టీ విజయ్, ఈయన పెరియారు, అంబేద్కరు, పూలే, అన్నాదురై వీరి ఆలోచనలకు అనుగుణంగా తాను ముందుకు నడుస్తానని చెప్తున్నారు. గతంలో డిఎంకే, ఏఐడిఎంకే ఈ రెండు రాజకీయ ఆలోచనలకు భిన్నంగా ఉంటానంటున్నారు. అది మనకు కనబడుతున్నది కూడా. ఆయన తెల్ల అంగి, తెల్ల పంచె ఇవి ఆయన వేషాధారణలో భాగంగా లేవు. ఆయన కోట్ వేసుకొని వస్తున్నారు, బ్లేజర్తో కనబడుతున్నారు. అంటే ఆయన నియామకాల నుంచి, అధికారుల ఎంపిక నుంచి, ఆయన తీసుకునే నిర్ణయాల నుంచి, ఆయన వ్యవహార శైలి, ఎన్నికల ప్రచార సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ద్రవిడవాదాన్ని లేదా పెరియారు ఆలోచనను ఆయన కాస్త పక్కకు, వాటి నుంచి ఒక అడుగు పక్కకు జరిగి ప్రయాణిస్తున్నారా అని కొందరు అనుకున్నారు. ఆ చర్చ కూడా ఆస్కారం వచ్చింది. ఆ సందర్భంలోనే ఆయన ఒక మాట అన్నారు, అన్నాదురై పెరియారును కాదని తానుకు ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు అని ప్రకటించడం. వాస్తవానికి వాళ్ళ తమిళనాడులో ఉన్న ఈ మధ్యవాద రాజకీయంలాగానే కనబడుతున్నది. పూర్వంలాగా నాస్తికవాదము లేకపోతే కనుక ఆ పెరియార్ వాదాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళిపోవడంగానూ లేదు. మారిన కాలానికి అనుగుణంగా తమిళ రాజకీయం మారుతున్నదని ఒక భావన కలుగుతుంది. ఇక్కడ విజయ్ ఆల్రెడీ ఆ రూట్లో ఉన్నారు. అన్నామలై కూడా ఇటు బీజేపీ వాదానికి లేదా బీజేపీ సిద్ధాంతానికి, తమిళనాడులో ఉన్న పెరియార్, అన్నాదురై సిద్ధాంతానికి ఒక మధ్యవాద మార్గాన్ని తీసుకొని వెళ్తారు అనే ఒక చర్చ కూడా ఉన్నది. బహుశా ఆయన ఆలోచన కూడా అట్లాగే ఉన్నట్టు. అంటే ఈ మధ్యవాద రాజకీయాలను తమిళనాడు ప్రజలు హర్షిస్తారా, తమిళనాడు ప్రజలు ఆదరిస్తారా అనేది ఒక ప్రశ్న. రజనీకాంత్ రాజకీయాల్లోకి లేదా కలిసి పనిచేద్దామని తనను ఆహ్వానించారని, ఆ ఆహ్వానాన్ని తాను అప్పట్లో నేను అంగీకరించలేదని కూడా అన్నామలై అన్నారు. అంటే ఒక ఉప్పెనలాగా వచ్చిన వారు అదే స్థాయిలో దాన్ని నిలబెట్టుకొని ఉండలేకనో కారణాలేమో తెలియదు కానీ వాళ్ళు ఆగిపోవడం, పక్కకు జరిగిపోవడం జరుగుతున్నది. అంటే ఒక స్థిరత్వము, ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడము, లేదా ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడడం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఉదాహరణకు బీజేపీలోనే చాలామంది నాయకులు
ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒడిదుడుకులు వచ్చినా సరే తట్టుకొని నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ బీజేపీ ఈ స్థాయిలోకి రావడానికి కారకులైన వాళ్ళు అంతకుముందు అద్వానీ ఉన్నారు, వాజ్పేయి ఉన్నారు, మురళీ మనోహర్ జోషి ఉన్నారు, అశోక్ సింఘాల్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఇవాళ అందులో ఆనాడు ప్రముఖంగా ఉన్నవారు ఇవాళ తెర పైన కనబడకపోవచ్చు. అట్లని చెప్పి వాళ్ళు చాలామంది పార్టీని వదిలిపెట్టే వెళ్ళలే, ఆ పార్టీతోనే ఉన్న వాళ్ళే ఉన్నారు. మారిన కాలానికి అనుగుణంగా మార్పు చెందిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ దక్షిణాది విషయంలో ఉత్తరాది రాజకీయాలు అంటే దక్షిణాది భిన్నమైనది అనే మనకు కనబడుతున్న ఆలోచనలో కూడా ఈ రాజకీయంగా ఇక్కడ తమిళనాడులో ఒక ఆలోచన విధానము, దక్షిణాదిలోనే ఒక భిన్నమైన ఆలోచన ఉన్నది. కాబట్టి మరి మధ్యవాద రాజకీయాలు, ఏకసిద్ధాంతం కాని రాజకీయాలను ఎట్లా ముందుకు తీసుకొని వెళ్తారు అనేది ఒక అంశంగా అనిపిస్తున్నది. దాని కార్యాచరణ ఏమిటి, వారు ఏ సెక్షన్ ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయబోతున్నారో స్పష్టత లేదు. కానీ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎంత బలంగా నిలబడాలని ప్రయత్నం చేసినా అది ఇప్పుడైతే సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. అది మనం తెలంగాణలో చేస్తున్న ఒకనొక ప్రయత్నమైనా సరే, లేదా తమిళనాడు జరుగుతున్న ప్రయత్నమైనా సరే, ఆంధ్రప్రదేశ్ మరి ఎట్టుంటుందో తెలియదు. కానీ ఇప్పటికైతే ఇది మనకు కనిపిస్తున్న ఒకనొక దృశ్యం. అన్నామలై అంత బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చిన వారు ఆ రాష్ట్రంలో ఆ పార్టీని కాదని బయటికి రావడం అనేది ఆ పార్టీ కొంత సెట్ బ్యాకే అవుతుంది. ఎంత మేరకు సెట్ బ్యాక్ అవుతుందో చెప్పలేము మనం. కానీ భారతీయ జనతా పార్టీకి అంత ముందున్న దానికంటే ఈయన వచ్చినాక ఓట్ల పర్సెంటేజ్ పెరిగిన మాట వాస్తవము. మరి తమిళనాడులో ఆల్రెడీ ఒక మధ్యవాదంతో దాదాపుగా వెళ్తున్న విజయ్ని కాదని అన్నామలై సరికొత్త వాదాన్ని ఎట్లా తీసుకొని వెళ్తారో చూడాలి. ఇక్కడ బీజేపీని కాదని, లేదా ద్రవిడ సిద్ధాంతాన్ని కాదని ఆ మధ్యవాదము, లేదా ఈయన కూడా ద్రవిడనే అయితే కనుక ద్రవిడవాదాన్ని ఎంత బలంగా తీసుకొని వెళ్తారో కూడా చూడాలి. దక్షిణాదిన రాజకీయాల్లో జరుగుతున్న ఒకనొక పరిణామాలు ఇవి ఎంతటి ప్రభావాన్ని చూయించి ఆ వ్యక్తులుగా వారు నిలబడగలరా, లేదా పాత సిద్ధాంతాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళగలరా చూడాలి. థ్యాంక్ యూ.